హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము ఈరోజు సండే ఎపిసోడ్లో కదా, సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్యలో ఉంది, అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనేది పెట్టమన్నారు. సో పెట్టడం జరిగింది. సో అలాగే ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరి మధ్యలో జరిగింది, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బర్నీ గారి కోసము ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఈ వారం ఎలిమినేషన్ చేశారా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు అలాగే బిగ్ బాస్ టీము తనుజను టార్గెట్ చేసిన తర్వాత తనుజకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కానీ అదేవిధంగా సపోర్ట్ కానీ భారీగా పెరిగిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఒక టికెట్ ఫినాలే విన్నర్ అయినటువంటి కంటెస్టెంట్కు దక్కాల్సినటువంటి సత్కారం కానీ అదేవిధంగా దాని ఒక సెలబ్రేషన్ కూడా దక్కలేదా కళ్యాణ్ పడాలకు, అవును అనొచ్చు. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఈ అన్ని వివరాలు మీకు తెలవాలంటే నా వీడియో 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, సో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు అలాగే బిగ్ బాస్ టీము తనుజ గారిని బాగా టార్గెట్ చేసిందని చెప్పి సోషల్ మీడియాలో తనుజ గారికి పాజిటివిటీ అనేది బాగా పెరిగింది. తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తను సెంటిమెంటల్గా ఉన్నటువంటి వీడియోలు అనేవి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో అలా ఉండడం వల్ల తనుజ గారికి ప్లస్ అవుతుందంటే 100% తనకు సోషల్ మీడియాలో సపోర్ట్ రావడం వల్ల తన ఓటు బ్యాంక్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడే తన ఓటు బ్యాంక్ అనేది 40 నుంచి 45 మధ్యలో ఉంది. మళ్ళీ పెరిగింది అనుకోండి 50 నుంచి 55కి వెళ్ళిపోతుంది. అప్పుడు విన్నర్ వన్ సైడ్ అయిపోయినట్లే. సో నిన్న బిగ్ బాస్ చేసినటువంటి ప్లాను తనుజకు ప్లస్ అయింది తప్ప మైనస్ ఎక్కడ కాలేదు. ఎందుకంటే నిన్న అనవసరంగా తనుజను టార్గెట్ చేశారని చెప్పి బిగ్ బాస్ చూసిన ఆడియన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% అనుకున్నారు. కాబట్టి తనకు సపోర్ట్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో భారీగా ట్రెండింగ్ అయితే ప్రజెంట్ అయితే అవుతుంది. అదేవిధంగా నిన్న నిజంగా బిగ్ బాస్ టీము నాగార్జున గారు తనుజను టార్గెట్ చేశారా, మీకు కూడా అదే అనిపిస్తే ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే పెట్టండి, అవును బ్రో అని. సో అదేవిధంగా నిన్న ఒక టికెట్ ఫినాలే విన్నర్ అయిన కళ్యాణ్ పడాలకు సరైన ఎలివేషన్ దొరకలేదా, సరైన సెలబ్రేషన్ చేయలేదంటే 100% చేయలేదని చెప్తాను. ఎందుకంటే సీజన్ 7లో కానీ సీజన్ 8లో కానీ అంబటి అర్జున్ కానీ లేకుంటే అవినాష్ కానీ గెలిచినప్పుడు భారీగా సెలబ్రేషన్ చేయడం జరిగింది. అలాగే ఎలివేషన్ కూడా ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరిగింది. కానీ నిన్న నాగార్జున గారు అసలు ఎవరు గెలిచారు అని చెప్పి మామూలుగా కామెడీగా చేసి ఒక సెల్యూడ్ కొట్టి దాన్ని అయితే వదిలేశారు. నాకైతే ఇక్కడ కళ్యాణ్ పడాలకు అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి. అలాగే సండే ఎపిసోడ్లో చాలా ఫన్ ఉండబోతుంది. సో ఒక 2-3 టాస్కులు జరుగుతాయి. ఆ టాస్కులు కూడా అన్నీ ఫన్ టాస్కులు. అంటే ఎవరు ఏ క్యారెక్టర్ సంబంధించిన వాళ్ళు, అలాగే ఒక మూవీ క్లిప్పులు చూపిస్తారు, ఆ మూవీ క్లిప్పులు పెట్టాలి. అంటే మూవీ క్లిప్పులు 2 సినిమాలు చూపిస్తారు. ఆ 2 సినిమాలు ఎవరు చెప్తే వాళ్ళు టీం విన్నర్ అవుతుంది. ఇక్కడ ఇమాన్యుల్, ఇక్కడ కళ్యాణ్ టీం ఉంటారు. అన్నీ మనం ప్రోమోలో చూసాం కదా, ప్రోమోలో చూసిన విధంగానే జరుగుతుంది. అదేవిధంగా మన కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈరోజు మాట్లాడినరు. అదేవిధంగా డిమాండ్ పవన్ అలాగే ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా వీళ్ళు ముగ్గురు మాట్లాడినరు. సో వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. సో ఏది టెలికాస్ట్ చేస్తారో అని మనకు తెలియదు. ఎందుకంటే షూట్ అనేది ఒక 2 hours షూట్ ఉంటే 2.5 అవర్ది షూట్ చేసి ఒక ½ hour కట్ చేస్తారు. సో చూద్దాము ఏది టీవీలో చూపిస్తారు, ఏది టీవీలో చూపించారు, ఎవరికి ఉపయోగపడుతుంటే వాళ్ళదైతే చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అలాగే సేవింగ్ ప్రాసెస్ ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ తనుజ సేవ్ అవుతుంది, దాని తర్వాత డిమాండ్ పవన్, దాని తర్వాత బర్నీ, దాని తర్వాత సుమన్ శెట్టి, నలుగురు సేవ్ అవుతారు. లాస్ట్ మిగిలింది ఎవరు, సంజన గారు, రీతు చౌదరి. వీళ్ళిద్దరి మధ్య బాంబ్ బ్లాస్ట్ అనేది పెడతారు. సో రెడ్ కలర్ ఎవరు వస్తే వాళ్ళు అవుట్. ఆ విధంగా తనుజ మన రీతు చౌదరి అయితే అవుట్ అయ్యడం జరుగుతుంది. సో ఇక్కడ టైం మిషన్ కూడా ఉందని చెప్పి ఒక ఐట్ వస్తుంది. టైం మిషన్ తోటి బ్లాస్ట్ అవుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చూద్దాము ఏముంటుందో. అదేవిధంగా రీతు ఎలిమినేషన్ అయినప్పుడు తనుజ అలాగే డిమాండ్ పవన్ చాలా అంటే చాలా బాధపడతారంట. అలాగే కళ్యాణ్ కూడా బాధపడతాడంట. సో బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ చాలా షాక్ అవుతారంట. అసలు సంజన గారు ఎలా సేవ్ అవుతున్నారు, సుమన్ శెట్టి ఎలా సేవ్ అవుతున్నాడు, రీతు చౌదరి ఎలిమినేట్ కావడం ఏంది, ఇంత మంచిగా గేమ్ ఆడిందని చెప్పి వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారంట. అదేవిధంగా
మన రీతు చౌదరి బయటికి వచ్చిన తర్వాత నాగార్జున గారు నీ టాప్ 5 ఎవరు, నీ టాప్ 7 ఎవరమ్మా అని చెప్తే అప్పుడు డిమాన్ పాన్ ఫస్ట్, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ మన తనుజ, ఫోర్త్ కళ్యాణ్ పడాల, భరణి, సంజన, సుమన్ శెట్టి. టోటల్గా ఇలా టాప్ 7 పెడుతుందంట తను. అదేవిధంగా అందరికీ అడ్వైస్ కూడా ఇస్తుందంట. సో అదేవిధంగా ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇప్పుడే తెలిసింది మనకు. ఓటింగ్ ఆర్డర్ అనేది ఈ రోజు నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే విన్నర్ ఎవరు అనేది ఈ రోజు నైట్ నుంచే ఓటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అలా ఎందుకు అంటే కొందరికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ నామినేషన్ లేడు. అదేవిధంగా ఈసారి కూడా మన ఏమంటారు తన పేరు ఇమ్యూనిటీ వచ్చింది. సో తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి, ఎవరికి అన్యాయం జరుగుతుందని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఈ రోజు రాత్రి నుంచే ఓటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అంటే నెక్స్ట్ వీక్ కానీ మిడ్ వీక్ కానీ ఇద్దరు ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ ప్లాన్ చేసేది టాప్ 5. సో ఈ రోజు నైట్ నుంచే ఓటింగ్ అనాలిసిస్ అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే మీరు విన్నర్కి కావాల్సిన ఓట్లని ఈ రోజు నుంచే కంటిన్యూ ప్రతిరోజు వేసుకుంటూ పోవాలి. మీకు ఎవరికి విన్నర్ కావాలన్నా వాళ్ళందరికీ ఓట్లు అయితే వేస్తూ ఉండండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి. అలాగే నా ఇన్స్టా పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది.